సిద్ధాంతపరంగా తయారైనటువంటి కార్యకర్తల్ని కాపాడుకుంటూ వచ్చింది, కాపాడుకుంటుంది కూడాను. ఆ రకంగా రాబోయే ఎన్నికల్లో కూడాను తప్పనిసరిగా సముచితానం అనేక మంది కార్యకర్తలకు, నాయకులకు గౌరవం ఇచ్చి ఎన్నికల రాజకీయాల్లో కూడాను ఎంకరేజ్ చేస్తేనే ఆశిస్తున్నాం. ఇది అందరి అభిప్రాయం కూడాను, అభిమతం కూడాను. ఇవాళ పార్టీ తెలంగాణలో గెలిచేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి ఒక నంబర్ వచ్చే సదరన్ స్టేట్స్లో కర్ణాటక తర్వాత తెలంగాణలో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కర్ణాటకలో ఇవాళ అక్కడ 24 సీట్లు ఉన్నాయి, ఇక్కడ 4 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా 10 దాటాలనే లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు తెలంగాణ మొత్తంలో 17 సీట్లలో చాలామంది కొత్త వాళ్ళు వచ్చినారు. అవును, భారతీయ జనతా పార్టీ మాలాంటి కార్యకర్తలు అందరం కూడా సాధారణంగా స్వాగతం పలికినాం, వాళ్ళను ప్రోత్సహిస్తున్నాం, టికెట్లు ఇస్తున్నాం, ఎమ్మెల్యే ఎంపీకి అందరు కూడాను. సో అది మా అవసరం కూడాను. పార్టీ పెరగాలి. 7 నుంచి ఏ రకంగా అయితే అసెంబ్లీలో 14% వచ్చిందో, అలాగే 19లో వచ్చినట్టు 20% పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ ఏ రకంగా 35 టచ్ చేయాలి, ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆ లక్ష్యం ఉన్నది కాబట్టి కొత్త వాళ్ళని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేమే గిరిగూసుకొని ఉందామంటే సరిపోదు. సో మా లైన్కి తీసుకురావాలి. వాళ్ళలో ఒక సిద్ధాంతపరమైన ఆలోచన ధోరణి పెరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కొత్త వాళ్ళని తీసుకురావాలి, ఉన్న సీనియర్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మా బలం సరిపోదు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఉన్న సీనియర్స్ కూడా క్వాలిటీస్ ఉన్న వాళ్ళు, ఎన్నికల రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తుంది పార్టీ. సో మొన్నటి ఎన్నికల్లో 118లో 111లో కొంచెం తక్కువ మంది పాత కార్యకర్తలు పోటీ చేస్తున్నారు. కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 17లో కనీసంగా 7-8 సీట్లు పాత కార్యకర్తలకు ఎలక్ట్రల్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఎంకరేజ్ చేస్తేనే ఆశిస్తున్నాం, మేము కోరుకుంటున్నాం కూడా. మోదీ డబుల్ ఫిగర్ వస్తుందని అంటున్నారు. అదే పోటీ చేయడానికి చాలామంది ఉన్నప్పటికీ కూడాను పాత వాళ్ళలో 7-8 మందికి ఇస్తే కొత్త పాత కలిసి 10 సీట్స్ దాటాలే లక్ష్యం. సో ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఫస్ట్. రెండవది, పార్లమెంట్ ఎన్నికలు అనగానే వ్యక్తిగతంగా క్యాండిడేట్ని చూసి ఓటేసి తక్కువ అండి. ఓకే, దేశం అంతా కూడా మోదీ 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 అంటున్నారు. దేశానికి శ్రీరామ రక్ష, దేశానికి అభివృద్ధి సూచిక కేవలం మోదీ గారి యొక్క పరిపాలన, గుడ్ గవర్నెన్స్, ఇమాందార్ వ్యవస్థ కోసం పనిచేస్తున్నటువంటి మోదీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వసారి అధికారం తీసుకురావాలని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నట్టు, నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో కూడా అదే మైండ్ సెట్ ఉంటుంది. ఈ యొక్క రాష్ట్రంలో కూడా అవుట్ ఆఫ్ 17 10 క్రాస్ 12 దాకా రీచ్ అయ్యేటువంటి ఒక అవకాశం ఉన్నది. డెఫినెట్గా అది అవుతాయి. మీరు నిజామాబాద్ కోసం ఎందుకు ఎంచుకున్నారు? నిజామాబాదు ఏమంటారు ప్రశ్న? ఎంపీ, నిజామాబాద్ ఎంపీ కానీ నా సొంత కాన్స్టిట్యూన్సీ. సొంత కాన్స్టిట్యూన్సీ. నేను పుట్టినూరు, నా సొంత చదువు ఎక్కడైంది, నా యొక్క నాయకత్వం మొత్తం కార్యకర్తగా. చాలా మందికి ఆ నియోజకవర్గానికి కానీ లేకపోతే ఆ ప్రాంతం కాకుండా పక్క ప్రాంతాల్లో సీట్లు కేటాయించారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. అవును. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నాకు నిజామాబాద్ ఇవ్వమని చెప్పి మీరు ఎట్లా గట్టిగా అడగగలరు? నాకు ఆ యొక్క సొంత కాన్స్టిట్యూన్సీ కూడా నాకు క్లెయిమ్ చేసేటువంటి ఒక స్వేచ్ఛ ఉన్నది, అధికారం ఉన్నది. ఓకే, పార్టీ నిర్ణయం మేరకు నేను నడుచుకుంటాను, పార్టీ నాకు ఇవ్వకుండా పనిచేస్తాను. ఆ లక్షణం మాలో ఉంటుంది. చేస్తున్నారు కదా, దాదాపు 30 ఏళ్ళుగా మీరు ఇక్కడ 43 సంవత్సరాలు. 1980 ఏప్రిల్ 6 నుంచి నేను పనిచేస్తా ఉన్నాను. అంతకుముందు బాల్యం నుంచి స్వయం సేవక్గా, విద్యార్థి పరిషత్ ఈ రకంగా పనిచేస్తూ వస్తున్నాం. నాకు అలయన్స్లో ఉన్నప్పుడు తెలుగుదేశంతో నాకు ఎప్పుడు టికెట్ రాలేదు. ఓకే, అలయన్స్ లేనప్పుడల్లా 3 సార్లు పోటీ చేశాను. 2 సార్లు ఆర్మూర్కి వెళ్ళి, ఒకసారి బోధన్కి వెళ్ళి చేశాను 18లో. సో ఇప్పుడు పార్లమెంట్ సెంటర్లో ఉన్నటువంటి ఆర్మూర్ స్థానం, నా యొక్క కార్యకర్తలు, నాతో పరిచయాలు, పార్టీ పని విస్తరణ కోసం పనిచేసిన కారణంగా ఆ ప్రాంతం అంతా కూడా నాకు పరిచయాలైన మొత్తం పార్లమెంట్లో. అలాగే నాకు విద్యా సంస్థలు ఉన్నాయి. ఓకే, ఇంజనీరింగ్ కాలేజ్, జూనియర్ కాలేజ్, డిప్లొమా స్కూల్స్ ఉన్నాయి. సో దాని కారణంగా కూడా 1000 మంది 23 సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి ఒక విద్యాసంస్థల కారణంగా 1000 మంది స్టూడెంట్స్ యొక్క పరిచయాలు, వారి ద్వారా అలుమ్ని కారణంగా ఆ గ్రామాల్లో కూడా ఓటు పడేట అవకాశం. ఓకే, ఇక అనుకోవచ్చు మీరు సిట్టింగ్ సీట్ మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తారని చెప్పేసి. యువకుడు ఉన్నాడు, ఆయన చాలా గంభీరంగా మాట్లాడతారు. చాలా విషయాల్లో ఆయన కూడా నేను ఉన్నాను అని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఆయన్ని కాదని మీకెందుకు ఇవ్వాలి? నేను అడుగుతున్నాను నాకు ఇవ్వాలని చెప్పేసి. నా యొక్క
పని, నా యొక్క త్యాగం పార్టీ కోసం గత అనేక సంవత్సరాలుగా చేసిన పనికి నాకు గుర్తింపునిస్తూ ఈసారి టికెట్ ఇస్తారని చెప్పేసి నాకు విశ్వాసం. ఇవాళ 19 ఎలక్షన్స్లో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 99 మంది ఎంపీలకు టికెట్ రీప్లేస్ చేయడం జరిగింది. ఓకే. అందులో ఫస్ట్ టర్మ్ ఎంపీలు, మొదటిసారి ఎంపీలైన వారిలో 55 మందికి టికెట్ ఇవ్వలేదు. ఓకే, అంతా కొత్త వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చినారు. 90 సో వినేబిలిటీ ఒకటి, పార్టీకి అనుగుణంగా పార్టీకి సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసేటువంటి ఒక ప్రజాప్రతినిధిలో వాళ్ళని కంటిన్యూ చేస్తారు. అవసరాన్ని బట్టి వినేబిలిటీ ఉన్నప్పుడు ఇంకా మంచి సీనియర్ కార్యకర్తకి ఇచ్చి ప్రోత్సహిస్తారు.